మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈనాటి దినమున 103వ కీర్తన 3వ వచనం ప్రకారము ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు. సహోదరి సహోదరుడా, వింటున్నావా? ఒకనాటి మన జీవితం ఎలాగున్నది? ఒకనాటి మన జీవితం మురికి వంటి జీవితం కాదా? యేసుక్రీస్తుని ఎరిగి ఆయన నమ్ముకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పాత రోత జీవితాన్నంతా విడిచిపెట్టి మనము ఆయనను విశ్వసించి ఆయన మాటల ద్వారా పట్టబడి మన దోషములన్నిటినీ క్షమించి ఆయన దోషిగా మారాడు కదా. మన దోషములను క్షమించువాడు ఆయనే. ఆయన నరహంతకులను మార్చినవాడు. ఆయన వ్యభిచారులను మార్చినవాడు. ఆయన దొంగలను మార్చినవాడు. ఆయన గయ్యాలి గల వారిని శాంతమూర్తులుగా మార్చినవాడు. సారాయి లాంటి వారందరినీ సారాగా మార్చిన దేవుడు. సారాయి అనగా గయ్యాలి అని అర్థం, సారా అనగా యువరాణి అని అర్థం కాదా? ఈనాటి దినాన నీవు యువరాణిగా ఉంటున్నావు కదా. పాత దోషములన్నిటినీ భరించి నిన్ను దోషము లేని దానిలాగా, దోషము లేని వాడిలాగా చేసి ఉన్నాడు. మారాను మధురంగా మార్చిన దేవుడు. ఆమె దోషములన్నిటినీ, ఆమె సంకటములన్నిటినీ తీర్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన అంగలార్పులను, మన కన్నీళ్ళు, మన కష్టాలు అన్నిటినీ ఆయన తీర్చి మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకుని మన పాప క్షమాపణ కొరకు ఆయన దోషిగా మారి మన దుర్నీతిని అన్నిటినీ ఆయన రక్తముతో కడిగి మనలను పవిత్రులుగా చేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. అది ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక భయపడవద్దు సహోదరి సహోదరుడా. ఆయన మన పక్షాన ఉన్నంత కాలము మనము దేనికి దిగులు కలత చెందనవసరం లేదు. ఈ మాటలు జాగ్రత్తగా విని ఆలకించి యేసుక్రీస్తు పక్షమున ప్రార్థన చేయండి, ప్రజల పక్షమున ప్రార్థన చేయండి. ఇదే మన ప్రభువు కోరుకున్నటువంటి మార్గం, సత్యం, జీవము. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.